హలో దోస్తులు, ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియలిస్టిక్ స్టోరీస్. అందరు మంచిగా ఉన్నారా దోస్తులు? మా వీడియోలు నచ్చుతున్నాయా మీకు? మంచిగా చూస్తారా వీడియోలు మొత్తం? అయితే ఏం చేయాలి? మీరు మన వీడియోలు నచ్చితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ కూడా చేయాలి దోస్తులు. సరేనా దోస్తులు? ఇక పాండి లేట్ చేయకుండా మన కథలోకి దూరిపోదాం. దోస్తులు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు దోస్తులు. మీరు మా ప్రయాణంలో మాకు తోడుగా ఉంటారని మేము అనుకుంటున్నాం దోస్తులు. చాలా థ్యాంక్స్ దోస్తులు. మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు లైక్లు కామెంట్లు చేస్తేనే మాకు ఇంకా వీడియోలు చేయబుద్దాయి మేము చేస్తున్నాం దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. దోస్తులు, ఇలాంటి వీడియో పేరింటి ఆడపిల్లకు పెళ్ళైతే చేసుకునేవాడు మంచివాడా కాదా పార్ట్ 4. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ఎందుకంటే మన రియల్ లైఫ్లో లో క్లాస్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఇట్లనే ఉంటాయి, ఇవే జరుగుతాయి. మేము అదే మీ ముందుకు తీసుకొస్తున్నాం దోస్తులు. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి దోస్తులు. సరేనా దోస్తులు? ఇప్పటికే ఆలస్యమైంది, పారిపోదాం, ఇక కథ షురూ చేద్దాం మనది. దీనికైతే చెవిటోని ముందు శంఖ ముదినట్టు అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా గింతే. ఏమన్నా అంటే ఆ పని ఈ పని మతి మరుపు అని మాట్లాడుతుంది. కొంచెం అన్న బుద్ధి ఉందా? ఎన్నిసార్లు చెప్తారు ఒక్క మనిషికి? ఎన్నిసార్లు చెప్తారు ఒకటే మాటను? ఏందో ఏమో లేచి లేవగానే నా మీద పడ్డు. ఎందుకు వస్తాను ఎందుకు ఇస్తాను నన్ను? ఏంది ఇప్పుడు నువ్వు చెప్పిన పని నేను ఏం చేయాలి? లేచి లేవగానే మొదలు పెడతాను రా సుప్రభాతం. మరి కాదా? నీకు 100,000 సార్లు చెప్పినా చెవి మీద పోయిన వార్తలేదే, ఇంకేం చేయాలిగా నేను మరి? బచ్చి ఏందే మీరిద్దరు? పొద్దు లేదు రాత్రి లేదు, ఎప్పుడే ఒకటి అనుకుంటూనే ఉంటారు. పొద్దు పొద్దున్న ఏంది మీ వాళ్ళంతా? ఏమో చూడరా సోని, ఊకే నాతో తలుగుతాడు. షీ, ఏం పని చేయలేదు ఇప్పుడు నేను నీకు? ఏమండి పెట్టలేదు ఇప్పుడు? ఏమో నన్ను కలుసుకెళ్తాను ఊకే. మొన్న నడుస్తుంది చెప్తానా మా అక్కళ్ళకి జర ఫోన్ చేసి ఇక ముచ్చటి చెప్పి వాళ్ళు అట్టిగానే ముక్కు పడతారు, మళ్ళీ వాళ్ళతో లేని తండ్లాట అంటే ఇక చెత్తలేదు అక చెత్తలేదు వాళ్ళకు. వాళ్ళతో మాట్లాడడానికి దీనికి అంత బరువు అవుతుంది. చెయ్యనేగా? పొద్దు అప్పుడే అయిపోయిందా? పెళ్ళి అయిపోయిందా బిడ్డది? ఇక చెయ్యనా చెప్పనా? ఏమో ఊకే నా తలకే తింటాను. నిన్న గట్లనే పొద్దు గడిచిపోయిందా? ఇవాళ పొద్దుగాలే మొదలు పెట్టినావా? ఇప్పుడు చేస్తా మాట్లాడతా, మరి నీ మాటలను వెనకకి తీసుకుంటావా? ఊకే నన్ను తిట్టాను పొద్దు పొద్దున్నే. ఏచి ఈ లొల్లు ఎప్పుడు ఉండేది? వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే నా తలకే పాడైతే. సపరేట్గా నేను ఫోన్ అన్న చూసుకుంటా. అబ్బా, ఇప్పుడే ఫోన్ చూస్తా అనుకున్నా, ఫోన్ ఎవరో చెప్తారు. హలో, చెప్పండి. గుడ్ మార్నింగ్ సోనీ. గుడ్ మార్నింగ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. లేచినావా? లేచినండి, ఇందాకనే బ్రష్ చేసుకొని టీ తాగి ఇప్పుడే ఫోన్ చూస్తానా, ఎవరో ఫోన్ చేస్తారని మీరే ఫోన్ చేసిరు. అవునా? అంటే నేను చేసేదాకా చేయబోయింది నువ్వు, నేను చేస్తేనే మాట్లాడతావా? అట్లేం కాదండి, కొంచెం భయం, అందుకే ఫోన్ చేయను. భయం ఎందుకు? నేనే కదా నీతో మాట్లాడేది. మీరే కానీ ఎందుకో భయం, అంతే, చెప్పలేనిగా. అవునా? ఏం చేస్తారా ఆంటీ వాళ్ళు? కాదు, నేనే చేసి మాట్లాడాలా చెప్పు. మరి నువ్వు మాట్లాడి ఇక మరదలకి ఇస్తానా అంటే నేను మాట్లాడనా? నేనే ఫోన్ చేయాలా, నేనే మాట్లాడాలని ఏముంది? అది రూల్ ఉందా ఏమన్నా? నువ్వు మాట్లాడితే నేను కూడా మాట్లాడినట్టే కదా. పోనీ నువ్వు మాట్లాడినాక ఇస్తే నేను కూడా మాట్లాడతా కదా. నేనే చేయాలని నాకు కావాలి కాస్త చుట్టాను ఏంది నువ్వు మరి? తెలిసే నాకు, అటు తిప్పి ఇటు తిప్పి నువ్వు నన్నే అంటావని. నాకు ఎరికే నీ గురించి. అటు తిప్పి ఇటు తిప్పి ఏముంది? తప్పనా నేను ఇప్పుడేమన్నా? నువ్వు వేసి మాట్లాడితే మరి కాదా చెప్పు? ఊకే నన్ను కాల్చుకు తింటాను, నాకు కావాలి చుట్టాను ఊకే. నువ్వు మాట్లాడినాక నేను కూడా మాట్లాడతా కదా. వాళ్ళ మాట్లాడుకుంటారు. సోనీ, మరి నువ్వు ఫ్రీ ఉంటే కలుద్దాం అనుకుంటున్నా, ఫ్రీగానే ఉన్నావా? ఏంటి కలవడమా? పెళ్ళి కాకముందే ఎట్లా అండి, ఎట్లుంటుంది? పెళ్ళితో సంబంధం ఏముంది కలిసి మాట్లాడుకోవడానికి? కాదండి, ఊరన్నాక ఎన్ని మాట్లాడతారు ఇక, అందుకు అట్లా అంటాను నేను. ఎన్ని మాట్లాడుకుంటే ఏంది? చేసుకునేది నేనే కదా. మీరే కానీ ఇక కొంచెం అందరి నోళ్ళు అందరి కళ్ళు మంచిగా ఉండయని నా ఉద్దేశం, అంతే. అవునా? అయితే మరి నువ్వు సిటీకి రా నన్ను కలవడానికి. నేను రానప్పుడు అప్పుడు ఎవరు చూడరు, ఎవరికి తెలియదు. ఓకేనా? కాదండి, ఇప్పుడు ఎందుకు లేండిగా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సోనీ? ఇవన్నీ పెళ్ళి తర్వాత గుర్తుంటాయి. పెళ్ళికి ముందు అట్లా చేసినాం, పెళ్ళికి ముందు అటు పోయినాం, ఇటు పోయినాం, సినిమాకి పోయినాం, పార్కుకి పోయినాం, షికార్లు తిరిగినామని. పెళ్ళి తర్వాత ఏముంటుంది? రొటీన్ లైఫ్ అయినాయి. పెళ్ళికి ముందు చేసినవి అన్నీ మెమొరీస్ లాగా ఉంటాయి లైఫ్ లాంగ్ మనకి. అందుకే ఖచ్చితంగా కలవాలి. ఇవాళ ఎటైనా పార్కుకైనా సినిమాకైనా పోదాం. నువ్వు ఖచ్చితంగా రా. మీ మమ్మీ వాళ్ళకి చెప్పి వాళ్ళని డ్రాప్ చేయమంటావా, నువ్వు వస్తావా, నీ ఇష్టం. నేను ఇక్కడ నిన్ను పిక్ చేసుకుంటా. ఓకేనా? కాదండి, మీరు ఆఫీస్లో ఉంటారు కదా, నేను వస్తే ఎట్లా మళ్ళీ? సోనీ, ఇవాళ సాటర్డే వీకెండ్, మాకు లీవ్ ఇవాళ. ఆఫీస్ ఉండదు, అందుకే కలుద్దాం అంటున్నా. అర్థమైందా? సరే అండి, మా అమ్మని అడిగి చెప్తా మళ్ళీ మీకు ఏదనేది. సరేనా? సరే, తొందర అడిగి చెప్పు. ఓకేనా? తొందర వచ్చినావు అనుకో కొంచెం తిరగడానికి ఎక్కువ టైం ఉంటుంది. నువ్వు లేట్గా వచ్చినావు అనుకో ఏదో ఒకరి ప్లేస్ కోతాం చూస్తాం వస్తాం, అట్లా ఇక వేస్ట్. నువ్వు తొందర వస్తే కొన్ని ఒక 3-4 ప్లేసెస్ తిరగచ్చు మనం. సరేనా? సరే అండి. అయినా నేను చేసి మాట్లాడితే అయ్యో అవునా అని అర్థం చేసుకుని మాట్లాడేటోళ్ళేనా మీ అక్కలు? ఈ వంకలు పెట్టాలి ఆ వంకలు పెట్టాలి అని చూస్తారు.
వాళ్ళతో నేను ఏం మాట్లాడితే నీకు మాటలల్లా నువ్వు మరి సర్ది చెప్పుకొని మాట్లాడితేంది నేను మాట్లాడాలనే చూడాలా నువ్వు అబ్బా వీళ్ళు ఇంకేందో ఉన్నారా ఇది ముచ్చట ఒడిచేటట్లేదు కదా మొత్తమే అమ్మా ఏందే ఇక ఒడవద్దాం కదా నేమి గొడవలు ఇది వచ్చేటట్టు కనబడుతుందా కానీ జర నీ బాగా నవ్వు చూస్తాను కదా నా తలకే పోతాను ఈయనతో జరగ ఫోన్ అటు చేసి మాట్లాడిపియలేవే కలిపియగా ఫోన్ మాట్లాడతా సరే అమ్మా ఫోన్ చేస్తా కానీ అది నీకు ఒకటి చెప్పాలనే ఏమైంది చెప్పనా నా తలకాయ తింటారా అయింది మీరిద్దరు కలిసి అది అల్లుడు ఫోన్ చేసిండే ఇందాక మాట్లాడిండు ఇవాళ ఆయనకు ఆఫీస్ ఉండదట నువ్వు సిటీకి రా మనం కలుద్దామంటుండే అద్దురా సోని పెళ్ళికి ముందు అంత ఊరంతా ఏమంటుందంత నేను కూడా అదే చెప్పిన నాన్న ఫస్ట్ ఆయన వీడికి అత్త అన్నాడు వీడికి అత్త అంటేనే అద్దు ఊర్లో అంతా ఏమనుకుంటారు అని అంటేనే మళ్ళీ నన్ను రమ్మంటాడు ఇప్పుడు మరి ఎట్లని పోతావా మళ్ళీ రమ్మంటే రాలేదు అని అంటాడా ఏం చేసుడే వీళ్ళతోని అదే అమ్మా నేను మా అమ్మ వాళ్ళని అడిగి చెప్తా అని చెప్పిన సరే నీ ఇష్టం రా సోని పోతే పో కానీ జాగ్రత్తగా రాచేటప్పుడు సరేనా అదే నాన్న నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలే అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఇక రానబట్టే నువ్వు రాకపోతే నేను అత్త అనబట్టే ఇంకేం చెప్తావు సరేరా సోని నీ ఇష్టం పోబుద్ది అయితే పో లేకపోతే ఉండు అలా ఏమన్నా అనుకోని నాకు కొంచెం పని ఉంది నేను బయటకు వేస్తా సరేనా ఎటు పోతాను అన్నం అన్న తినవా అన్నం తిన్నాక పోయేవుతి చెప్పని వేస్తా కానీ అమ్మ నువ్వేమంటావే చెప్పే నువ్వే చెప్తా తింటా నేను అద్దు ఊర్లో అంతా ఏమనుకుంటారు నాకు భయం అవుతుంది అది ఇదని చెప్పింది ఆయన కూడా పెళ్ళికి ముందు తిరిగినాయి అటువైనా ఇటువైనా గుర్తుంటాయి ఎప్పటికైనా ఇక పెళ్ళైనాక అది రొటీన్ లైఫే అని అంటుండే అల్లుడు సరే ఇక ఆయన కూడా మీ ఇద్దరి గురించి ఆలోచించబట్టే ఆయనను కాదని అనొస్తాడా ఇప్పటి వాళ్ళు అందరికి అట్లనే ఉన్నారు రా సోని పోయి ఇక మరి తయారైపోయి మళ్ళీ చెప్పనరా సరేనా చీకటి అవుతుంది మళ్ళీ సరేనే అమ్మ నువ్వు తయారయ్యేలోపు గాక్కలకు ఫోన్ చేసి నాకు ఈజీరా ఇప్పుడన్నా మాట్లాడతా చూసిన వాయి ఎట్ట మాట్లాడుతాడో నా మీదకి సరేనే నువ్వు మాట్లాడు ఆలోపు నేను రెడీ అవుతా నీ పని అయిపోతుంది నా పని అయిపోతుంది సరేనా సరే రావా ఇగో రింగ్ అవుతుంది మాట్లాడు ఇది నేను పోతున్నా రెడీ అయితే సరేనా అమ్మ సరే పో హలో అక్క హలో చెప్పే ఏందే ఎన్నెళ్ళైంది బాగానే ఫోన్ చేసినావు ఏ ఊరు కాలిపోతుందో మా దిక్కు దారి మళ్ళీంది నీకు అయ్యో గట్లా అంటానవేందక్క ఎప్పుడు చేయనట్టే మాట్లాడతావేంది ఎప్పుడైనా ఎప్పుడు ఎత్తవే మరి ఎప్పుడైనా ఎత్తవా అని మా అక్కలతో మాట్లాడతా మా అక్కలు పాపం మా అక్కలు నా గురించి కొట్టుకుంటారని నా గురించే కొట్టుకోవాలి మీరిద్దరు నేను లేకపోతే మీరు బతకరాయే ఇక చేను పని చిలక పని కదక్క ఎప్పుడో గుర్తున్నప్పుడు సోనీ చేయమంటే చేసినప్పుడు మాట్లాడతా గట్లా అర్థమే కానీ మంచిగా ఉన్నారా అక్క అందరూ తిన్నారా అన్నం మంచిగా ఉన్నామే మీరందరూ మంచిగా ఉన్నారా తమ్ముడు మంచిగా ఉన్నాడు ఆడైతే ఫోనే ఎత్తలేడు మొత్తమే కనీసం మా అక్కలతో మాట్లాడతా మా అక్కలను చూసేస్తా అని కూడా అత్తలేడు ఆడైతే మీరంతా సొక్కపోలని మీరు చూడత్తారు మిమ్మల్ని ఇక ఆయన కూడా వీలైతుంది అక్క ఇక నేను చేను పనికి పోతే ఆయన కూడా చేను పనికేనే ఇక వీళ్ళు కాక చేస్తలేం అంతే మాట్లాడాలని లేకనా ప్రేమ లేకనా వీళ్ళు ఉండేది పొద్దుగా ఆగమాగం కుక్కురికినట్టు ఉడుకుడేనే వచ్చి అనుకొని బుక్కడి తిని పండుడేనే ఇక ఏడ చేస్తాం ఈడ ఫోన్ మాట్లాడతాం సోనే ఎప్పుడన్నా ఏమంటే చేస్తుంది గట్లా ఇక అంతే ఉంటుంది కానీ పనిపోతే మంచిగా ఉన్నదా సోనీ మంచిగా ఉన్నది అక్క మంచిగానే ఉన్నది మంచిగా ఉన్నారా చిన్నోళ్ళు ఇద్దరు మంచిగానే ఉన్నారు వాళ్ళకేంది అన్నయ్య మంచిగా ఉన్నారా పనికి పోతారా అన్నయ్య పోతాండు అయితే అక్క అయితే మొన్న ఇక సోనీని చూసుకొని వేయరు వాళ్ళు ఇక పెళ్ళి వాళ్ళకు నచ్చింది పిల్ల సోనీ కూడా ఆయన నచ్చిండు ఇక పెళ్ళి ఖాయం చేసుకుందామని అన్నారు ఇంక ఎంగేజ్మెంట్ అవి ఇవి ఏం మాట్లాడలేదు వచ్చి చూసుకొని వేరు అంతే మొన్ననే మరి ఇప్పుడు చెప్తానవేంది ఆయనతో పెళ్ళి అయిపోయినాక చెప్తే అయిపో కదా మరి దీనికి చెప్తే ఊరికి వచ్చునట ఆయనతో పెళ్ళి అయిపోయినాక చెప్పపోయినావు అని మాట్లాడుతుంది అంది దీంతో మాట్లాడబుద్ది కదా అందుకే నేను ఫోన్ చేయాలంటే నాతో కలుగుతాడు ఆయన ఏందక్క గట్లా అనబడుతుంది అనుకోలేదు చెప్పనా ఇక వాళ్ళు వచ్చిరు చూసిరు పేరు అంతే మీకు చెప్పొద్దనా మీరు రావద్దనా మాకు రావాలని ఉన్నోళ్ళు అయితే ముందుగా చెప్పరానే ఎంత గంటల పొంటలా గింత అంత ఫోన్ కలిపిమంటే వాళ్ళే ఫోన్ కలిపిస్తారు అక్క గిట్లా ముచ్చట అని చెప్తే అయిపోతుంది అయినా ఇక అంతే ఉంటుంది తీయే మీ అక్క చెల్లెళ్ళకైతే చెప్పుకున్నావు కావచ్చు మేము ఆడబిడ్డలం అయితే మాకెందుకు చెప్తావన్నీ అక్క నిజంగా అక్క నేను ఎవ్వరికి చెప్పలేదు అక్క నా అక్క చెల్లెలు కూడా రాలే వాళ్ళకు కూడా నిన్ననే ఫోన్ చేసి చెప్తే వాళ్ళు కూడా మరి ఏంది అక్క ఫోన్కి ఇప్పుడు చెప్తానో ముందు చెప్పొద్దా అని వాళ్ళు కూడా అన్నారు అక్క నిజంగా నేను నా పనుల నాకే అంత నా తల పని చెత్తలేదు నాకు అంత ఆగమాగమై నేను ఒక్కదాన్నే చేసుకోబడితే ఆగమాగంలో నేను ఏం చెప్తానో కూడా నాకు అర్థం కాలేదు అక్క నేను ఎవ్వరికి ఫోన్ చేయలేదు ఇక సూత్తిరి అయిపోయి చేయబడుతుంది ఇంకా దాని గురించి మాట్లాడుకుని ఏం లాభం ఇక అంతే ఉంటే తీయలేవే ఎవరైనా కసంటోలేది అందుకే నేను దీంతో మాట్లాడంటే
ఈయన నచ్చినాక సంగతి చెప్తావు. దీన్ని అన్ని గివే కారడ్డం మాటలు. అయినా దీనికి బాగా మాట్లాడి దీన్ని అనగదొక్కేటోళ్ళు అయితే దానికి మంచిగా ఉండు. అసంటోళ్ళ గిసంటోళ్ళే అని మాట్లాడుతుంది. సరే గాంతి, ఏ ఊరికి ఇస్తారు? ఏ ఊరట పిల్లగాంది? కరీంనగర్ అక్క. ఏం చేస్తాడట? సాఫ్ట్వేర్ అక్క, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆహా, ఇక ఎన్ని పోతారు మరి? ఎన్ని లక్షలు పోతారు అల్లునికి? 10 లక్షలు అడిగిరక్క. 5 లక్షలు పైసలట, 5 తులాల బంగారం నింపాలట. ఇంకేంది, మంచిగానే ఒప్పుకున్నావు. ఇంకేంది మరి, జమ చేసినావా? ఏడి అక్క, నువ్వే చూడబడితివి. నువ్వు చూడంగా ఎప్పుడన్నా రూపాయి వెనకేసేటట్టున్నాయి అమ్మ బతుకులు. ఇక అప్పు సప్పు కూడా పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తాం? ఇక ఆడపిల్ల అన్నాక ఇక వరకట్నం ఇచ్చుకోవద్దా? ఇక ఇచ్చుకోరా, ఇక తప్పుతుందా కానీ. అయినా నాకే బంగారం వాళ్ళ కొడుకు పుడితే అట్టిగా చేసుకుందు నా కోడల్ని. ఇప్పుడు నా కొడుకు లేక ఇంత తిప్పలు కాబట్టే మీకు. అబ్బో, నీ కనుక కొడుకు పుడితే ఇంకెంత తిప్పలవనే నాకు. నువ్వు ఇప్పుడు ఈ మాట మాట్లాడుతాను కానీ కొడుకు పుట్టేది ఉంటే ఎన్ని లక్షల మీద కూర్చుందువో. ఇయ్యమంటే ఇంత పెంట పెడుతువో నువ్వు. నీ గురించి తెలియదా నాకు? అవునక్క, నీకన్నా చిన్నక్క కన్నా ఇద్దరు ఇట్లా లెవ్వలకు ఒక కొడుకు పుట్టినా ఏ రంది లేకుండా ఉంది నేను. ఇప్పుడేమో ఇంత రంది పడబడితే నేను తమ్ముడు. ఇక అంతే ఉంటుంది తీ పట్టే. మన వాళ్ళకు లేకపోతే ఏం చేస్తాం? బయట వాళ్ళని చూసుకుంటాం, చేసుకుంటాం. తప్పుతుందా? ఇక పెళ్ళి ఆగుతుందా? సరే అక్క, ఇక మళ్ళీ నేను చిన్నక్కకు ఫోన్ చేస్తా. సరేనా? ఇక ఉంటానా? మంచిగా ఉండు జరా. మళ్ళీ ఏముచ్చట అనేది నేను ఫోన్ చేస్తాను మీకు. సరేనా అక్క? తమ్ముడైతే ఫోనే ఎత్తలేడు, ఫోనే మాట్లాడతలేడు. ఎన్నిసార్లు కలవరిస్తాడు అనుకుంటాను అన్న? ఏంది బామ్మది ఫోన్ ఎత్తలేడు, అసలే మీ తమ్ముడు ఫోన్ ఎత్తలేడేంది అంటాడు. వచ్చినాక ఒకసారి ఫోన్ చేసి మాట్లాడిపి ఆంతోని. సరేనా? ఆనకంటే కొట్టుకోదు, ఆన లెక్కనే మేము ఉంటాం. ఇక అయ్యో లేని అబద్ధం ఎందుకక్క అట్లా అంటారు? ఆయన మీ గురించి ఆలోచిస్తాడా ఎప్పుడైనా? సరే తీయ ఉండిగా. సరే అక్క, సరే. సోనీ, సోనీ, ఏడున్నావు? అయిపోయిందా? తయారైనవా? అమ్మ రెడీ అయింది. ఎట్లున్నా? నీకేం రావా? బంగారు తల్లివి కాదు, నువ్వు చక్కని తల్లివి. చక్కగా ఉన్నావు. మాట్లాడినావు అక్కతోని? మాట్లాడకపోతే ఏం చేస్తా? దొంగ ముఖం దాంతో అన్ని కారడ్డా మాటలే, అన్నిటి కారం మాటలే. దానికి చెప్తే అది సిడుక్క నచ్చి చూసినట్ట చూపించున్నట్ట నిన్ను. పెళ్ళి అయిపోయినాక అయిపోయినావు, ఇప్పుడు ఎందుకు చెప్తాను అని సాగదిస్తాను దొంగ ముఖంకి. దానికి కొడుకు పుడితేనట్టు నీకే చేసినట్ట. నాకు కొడుకు పుడితే ఏ రందు ఉండకపో మీకు, అట్టిగా చేసుకుందు సోని నేను అని అంటుంది. దానికి కొడుకు పుడితే రాగునా? ఏ కోటి మీద కూర్చున్నావు, ఏ 50 లక్షల మీద కూర్చున్నావు. ఇప్పుడు పుట్టలేదు కాబట్టి ఆ మాటలన్నీ మాట్లాడుతుంది కానీ అది. అమ్మో, అయినా దానికి కొడుకు పుట్టిన దానికి ఇవ్వద్దావో. దాని మీద నువ్వెన్నే గుర్తావు, నేను ఎన్నే గుర్తా? గసంటే ఆడోళ్ళు వాళ్ళకి ఇస్తాను నా బిడ్డను నేను. ఓ అమ్మ, ఫోన్ కట్ చేసిన వాళ్ళేదా ఊరేదే కొడతాను. నీ పాపం పాడుగాను చూడే, వాళ్ళు ఇన్నది ఏంది మాటలన్నీ చూడు, చెప్పనా చూడు. బతికిపోయినావు, ఆమెనే కట్ చేసింది. లేకపోతే ఎట్లుండు నీకు మోగేటి. ఇక జరగ చిన్నక్క కూడా ఫోన్ కలుపు, జర మాట్లాడతాను, పుణ్యం ఉంటుంది. టైం అవుతుంది, నేను పోవాలి. మళ్ళా నువ్వే పొమ్మంటావు, మళ్ళీ ఫోన్ చేయమంటావేంది? అబ్బు జర వాంచనే, రాక్షసులే వాళ్ళు, రాకాసులే, నన్ను విక్కదింటారే రాబందులోలే. జర ఫోన్ చేసి మాట్లాడితేనే. ఇప్పుడే అది ఎట్ట మాట్లాడుతుందో విన్నావా? ఇక అది ఇంకా డేంజర్దేనే. ఇదే అంటే దీని చుట్లకి వెళ్ళింది అదేనే. దాంతో ఇంకెంతుందో. జరండి బాగుంచండి, కాళ్ళు మొక్కుతా. ఫోన్ కలిపి 10 నిమిషాలు 5 నిమిషాలలో మాట్లాడి ఫోన్ ఇస్తా నీకు. సరేనా? కలిపినా మాట్లాడు. అమ్మ, నేను ఉన్నా అని చెప్పకు, మళ్ళీ నన్ను విక్కదింటుంది. సరేనా? నేను రూమ్లో ఉంటా, నువ్వు ఫోన్ మాట్లాడైపోయినాక నన్ను వీలు నేను అత్తా. సరేది. హలో అక్క, మంచిగా ఉన్నారా అక్క? అందరూ మంచిగానే ఉన్నాం. మీరందరూ మంచిగా ఉన్నారా? ఏమన్నా అయిందా? ఏంది? ఏమావిడెక్కడదక్క? మంచిగానే ఉన్నాం, అందరం మంచిగానే ఉన్నాం. గదే అక్క, గదే సోనీని మొన్న చూసుకొని వేయరు, పిల్ల నచ్చిందని మళ్ళీ నిన్న చెప్పారు. ఎంగేజ్మెంట్ పెళ్లి డేట్లు చెప్తా అని అన్నారు. ఇక నేను ఆగమాగంలా వాళ్ళు చెప్పని వచ్చిరక్క. సాయంత్రం అత్తరట అన్నారు. పొద్దుగాల 10 వరకు వచ్చిపోయిరక్క. ఇక నేను ఎవ్వరికి చెప్పలే, ఏం చేయలే. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను నీకు పెద్దక్కకు. మా తెలిసింది నీకన్నా మొదలు మా అక్కనే ఫోన్ చేసి చెప్పింది నాకు ఇట్లా సంగతి అట అని. ఊరిని అవ్వ, ఇప్పుడే కదా దానికి చెప్పి కట్ చేసిన, అప్పుడే నీకు చెప్పిందా అని? గాలి కన్నా ఫాస్ట్ ఉన్నారు కానీ మీరిద్దరు. అవ్వో, అవునా? ఇప్పుడే కట్ చేసినాక కట్ చేసి నీకు ఎత్తాను గంతే. గంతే కానీ మరి మంచిగా ఉన్నాడా పిల్లగాడు? నచ్చిందా పిల్లగాడు ఇద్దరు చూడముచ్చట్టు ఉన్నారా లేరా? మంచిగా ఉన్నారు అక్క, మంచిగా ఉన్నారు. ఇద్దరు జంట మంచిగా ఉన్నది. కట్నము బాగానే మాట్లాడుకున్నట్టున్నారు కదా మరి. గంతగానా ఎందుకు మరి లేని వాళ్ళకు ఉన్న జాగాలు ఉండక? దీనికైతే పైసలు ఉన్నాయని బాగా పొగరు, బాగా పక్కన దీనికైతే బర్రె మొక్కకి. ఇక ఏం చేస్తామక్క, ఇక ప్రైవేటు సాఫ్ట్వేర్ వేసేటోళ్ళే 10 లక్షలు అడిగితే, ఒకవేళ మంచోళ్ళు అయితే ఇంకెక్కువ అడగరా అక్క? అయినా ఇక మనకు కట్నం వెళ్ళదని లేని వాళ్ళకి ఇచ్చి బిడ్డను బాధ పెట్టుకుంటామా? ఎంతో కొంత మనమే కష్టపడాలి, ఆమె మంచిగా ఉండాలంటే. ఇక అందుకే ఒప్పుకున్నాం. ఇక అంతే కష్టపడక తప్పుతుందా? ఇక లేని వాళ్ళు ఏం చేస్తారు మరి?
ఉన్నోళ్ళకు ఇవన్నీ బాధలు ఉంటాయా? లేనోళ్ళు అన్నాక కట్టబడక తప్పుతుంది ఇక మరి. దేవుడా, పోయి పోయి దీన్నే పైసల్లో ఎందుకు పడేసినావు చెప్పు. దీనికైతే గింత పొగరొచ్చింది నడుమంత్రపు సిరి చూసి బర్రె మొక్కది. ఇక ఏం చేస్తాం అక్క, గట్లున్నది రాత. ఇక లేనోళ్ళమేనే, ఈ జీవితకాలం కట్టబడుడేనే. ఇక అంతే తీయగా. సరే అక్క, మళ్ళీ నేను ఏదనేది ఫోన్ చేసి చెప్తా. ఎంగేజ్మెంట్ డేటు వాళ్ళే చెప్తా అన్నారు. సరే అక్క, ఉంటాను. మంచిగా ఉండు జరా, సరేనా? ఉండు ఉండు, ఇక పెళ్లి పనులు ఇప్పుడే షురు చేస్తున్నట్టున్నావుగా. అయ్యో కాదక్కగో, సోనీ బయటకు పోతాను వాళ్ళ దోస్తులతోని. ఫోన్ నా దగ్గర నుండి గందుకే ఉండు అని అంటన్నా. ఇగో మాట్లాడాలని ఉంటే డబ్బా ఫోన్లో నెంబర్ కొట్టైనా మాట్లాడతారు. మాట్లాడాలని లేకపోతే ఏవో సాకులు చెప్తారే. నాకు ఎరికే గంత ఇయ్యే అందరి గురించి. సరే సోనీకైతే ఫోన్ ఇవి, ఉంటాను బాయ్. అయ్యో గట్ల కాదక్క. హలో, కట్ చేసింది బర్రె ముఖది. దీనికైతే గింత బలిపెందుకో గింత ఫక్కర్ ఎందుకో నాకైతే అర్థమైతలేదు. దీని సోనీ ఇక రాయి అవ్వ. అబ్బా పెద్ద తలనొప్పి వేందిరా, ఇక ఫోన్ తీసుకోపో. సరే అమ్మ, పోతాను నేను మరి, బాయ్. మెల్లగా పో మరి, భద్రం జర. ఎప్పుడు ఒక్కదాన్ని పోలే, మెల్లగా పోయి మెల్లగరా, సరేనా? సరేనే అమ్మ, సరే బాయ్. ఈ మనిషేడి జాడలేడు పత్తలేడు, అటే వేయండు. అబ్బో మాటల్లో నచ్చిండు దూరా. పుల్లు ఏంది పుల్లు ఫుల్లు అనుకుంటా. అక్కలకు చేయి, కుక్కలకు చేయి, తొక్కలకు చేయి అన్నావు కదా, చేసిన. నీ మీద బాగా కొట్టుకుంటారట వాళ్ళు. నువ్వు ఫోన్ మాట్లాడతలేవని ఫీల్ అవుతారు. ఫోన్ అట్ట చేసి మాట్లాడు మీ అక్కలతో. పెళ్ళైనాక చేపోయినవని ఏమంటుంది, లేనోళ్ళుగా మరి ఏం చేస్తారని ఏమంటుంది. ఏంటో వీళ్ళకు బాగా పైసలు ఉన్నాయట. మేము పెళ్ళి చేసి ఇస్తే పెయ్యరు కానీ ఆ ఇంట్లోకు. మేమే కష్టపడకపోతే ఎంత బాగుండునా. అలా పెళ్ళి అప్పులే మా గిన్నె కట్టాలి తెచ్చి. మాట్లాడితే తలకే ఏడబెట్టుకోవాలి కూడా అలాగ తెలియదు కానీ ఆడబిడ్డలను ఊకుంటాను ఎరికేనా. ఇక పడ్డవా? ఇక నేనైపోయినాక మా అక్కలు ఇంకంతే. ఇక మా ఊళ్ళ మీదనే వాడు నువ్వైతే. నీకైతే కొంచెం ఏమన్నా అనిపించలేదా మాట్లాడడానికి చెప్పు. వాళ్ళు ఎట్ట మాట్లాడతారు? నేను అన్నా, నా కోపం రాదా? ఆయన నీ ముంగట అంటన్నా, వాళ్ళతో అన్నా నేనేమన్నా. ఆ ముచ్చట వదిలే ఫస్ట్. గాలికి పోయే కంపెనీ మనం అంటించుకున్నాను కానీ నేను చెప్పేది నువ్వు. ఆ సంపత్ కలిసిండు 3 రోజులలో ఎంగేజ్మెంట్ పెట్టుకుందామంటారట వాళ్ళు. ఎంగేజ్మెంట్లో లగ్గం కోటి వేపిస్తారట. 3 రోజులలోనే సగం పైసలు ఇవ్వమంటారట. ఎట్లా మరి ఏం చేస్తావు 3 రోజులలో అంటే? నేను నవ్వుకుంటుండు దేవుడికి పాపం అవుతున్నట్టుంది కదా. ఏదో ఒక బండి ఎత్తెత్తాడు నా గుండెల మీద. ఇప్పటిదాకా నవ్వుకుంటాను, కరుచుకుంటాను, బీసుకుంటాను ఉన్నా. కథం ఈ వార్త ఎత్తివి కథం గుండెల పడాలని నాకు. ఏం చేస్తాం? చిన్న చెల్లె మా చెల్లె 2 లక్షలు ఇస్తా అన్నది. మా అక్క 1.5 లక్షలు ఇస్తా అన్నది. అవి 3.5 అయినాయా? ఏ సగం అంటే కంతే. 5 తులాల బంగారము, మిగిలిన లక్షలు అప్పుడే పెళ్ళప్పుడు పోతామని చెప్పు, సరేనా? ఇస్తా అన్నారా మీ చెల్లెళ్ళు అక్కలు? ఇయ్యారా? నీ అక్క లెక్క అనుకుంటానవా? వాళ్ళు గన్ని పైసలున్నా గింత పిల్లికి బిచ్చం కూడా ఎరి. ఎందుకు ఆ పైసలు? పోయేటప్పుడు బొంద మీద పట్టుకపోతారా? మా వాళ్ళు లేకున్నా ఊడ్చి అన్నది ఎత్తారు ఎరికైనా. గసంటోళ్ళు మా వాళ్ళు. గిట్లా అంటారే చెల్లె, గిట్లా అంటారే అక్క అని చెప్పంగానే అక్క నా దగ్గర ఇన్నున్నాయి, చెల్లె నా దగ్గర ఇన్నున్నాయి, మేము జరుగుతుంటే నువ్వు రంది వాడికి అని మాట్లాడారు. మీ అక్కలకి చెప్తే ఇక లేనోళ్ళకు కట్టని తప్పుతుందా? ఇక అంతే, లేనోళ్ళు ఏం చెప్తారు అని మాట్లాడుతుంది నడుమంత్రపు సిరిది. అయినా మీ చిన్నక్క పైసలు అని బాగా మాట్లాడుతుంది కానీ ఆ సంబంధం నేను చూసి నేను ఖాయం చేయకపోతే ఆ సంబంధం దొరుకునా? ఆ ఇంట్లో వాడునా అవి? ఇప్పుడేమో బాగా పొగరుపు చూపిస్తుంది నాకే. అయిందేదో అయిపోయింది తీయలేవే. ఇక వాళ్ళు ఆడబిడ్డలేని, వాళ్ళు అనేటోళ్ళని, మనం పడేటోళ్ళమని తప్పుతుంది ఏ నాటికైనా కానీ. ఇక వాళ్ళ రాత వాళ్ళెత్తి గంతెత్తి సపడే కూకో. సరే కానీ సోని పోయిందా ఉన్నదా? పోయింది, నేనే బొమ్మన్నా. సరే తీగ ఇక అంతే. ఇక ఇప్పుడు వాళ్ళు అందరికి అట్లనే ఉన్నారు కానీ అన్నం పెట్టుకో, ఆకలి అవుతుంది బాగా. నువ్వు తిన్నావా? తినలేదా? నేను ఎక్కడ తిన్నాయా? ఇంకా తినేటట్టు కూడా ఉన్నదా? మనసు మీద పడతలేదంటే ఇంకెందుకు మనసున పట్టది? ఇంకెందుకు రంది? మీ అక్క చెల్లెలు ఇస్తా అన్నారు కదా, ఇంకెందుకు రంది పడతాను మరి? అక్క చెల్లెలు ఇస్తానంగానే అయిపోయినా మళ్ళీ మనం అవి వేరుపడ్డా? అవి ఎట్లా వేరుపుతాం మళ్ళీ అంటే? అక్క చెల్లెలు ఇస్తారు కదా ఇంకా రంది ఎందుకు అంటాడు. నీ లెక్కనే ఉండాలా నేను కూడా, రంది లేకుండా. గింత రందని ముచ్చటనే ఉండదు నీకైతే. నాకైతే గింతేమని నినంగానే కలకల అంటది పానం. ఏం చేయాలో అర్థం కాదు, నిద్ర పట్టి పాత కాదు, తినబుద్ధి కాదు. శశి నా తలకాయ ఏందో, నేనేందో, నా ఆలోచన ఏందో. అంటే ఆలోచించుకుంటూ ఉంటే, రంది పడుకుంటుంటే, తినకుండా ఉంటే నీకు పైసలు తీరుతాయి అవి. అట్లా అవి వేసి ఇంకా రోగాల పాలవుడు కన్నా రంది లేకుండా తీర్పుతంతి అనుకుండే నయ్యం ఎరికేనా? అది కూడా కరెక్టే కానీ. సరే తీపో, ఇద్దరికి అన్నం పెట్టుకో తిందాంపా. సరే చేయగడు కసుకు పెడతాను. ఇక గిదుల్లా ఇలాంటి వీడియో నచ్చిందా దోస్తులు? నచ్చితే మీరు ఏం చేయాలి? కామెంట్లు వేయాలి, లైక్లు వేయాలి, షేర్లు వేయాలి. ఒకవేళ నచ్చకుంటే కూడా మైనస్ పాయింట్లు ఉంటే చెప్పుర్రి, సరేనా? మేము మీకు నచ్చేటట్టు చేస్తాం. దోస్తులు మీరు చెప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరి మరి, సరేనా దోస్తులు? కొత్తగా ఇష్ట వాళ్ళందరూ మా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో గారి. సరే దోస్తులు, ఉంటాం ఇక. మళ్ళీ పార్ట్ 5లో కలుద్దాం, ఓకేనా దోస్తులు? బాయ్ దోస్తులు, మంచిగా ఉండుర్రి. ఎండాకాలం బయట తిరగకూర్రి, ఇంట్లోనే ఉండుర్రి. రియలిస్టిక్ స్టోరీస్ వీడియోలు చూడుర్రి. బాయ్ దోస్తులు.